ప్రక్రియ నిన్న స్టార్ట్ అయింది. బహుశా నాకు తెలిసి ఈ మంత్ ఎండింగ్ వరకు 2 అవుతాయి అనుకుంటాను. ఒకటి గురుకుల సిస్టంలో పనిచేస్తున్న వాళ్ళ ట్రాన్స్ఫర్స్ అవుతాయి, అట్లాగే 1:1లో ఎవరైతే సెలెక్ట్ అయినారో వాళ్ళకి సంబంధించిన ప్లేస్మెంట్ జరుగుతుంది. ఈ 2 జరుగుతాయి. ఈ 2 జరిగిన తర్వాత ఏం జరుగుతుందంటే మనకి డౌన్ మెరిట్ లిస్ట్ని తీస్తారు. అంటే మెరిట్ లిస్ట్ని తీసుకొని డౌన్లోడ్ చేసుకొని అందులో వీళ్ళు పోయిగా ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయో ఆ వేకెన్సీస్లో ఇంకెన్ని కాలేజీలో ఎంతమందికి ఇవ్వగలుగుతారు అనేది క్లారిటీ ఉంటుంది. అప్పుడు మీరు చెప్పిన రిక్రూట్మెంట్ ఆర్డర్ చేస్తారా లేదా డౌన్ మెరిట్ లిస్ట్ని బేస్ చేసుకుంటారా అనేది క్లారిటీ వస్తుంది. అయితే ఇప్పుడు ఎందుకు పిల్లలు సీఎం గారి ఇంటి దగ్గర గారు సీఎం గారు సానుభూతితో వాళ్ళని పిలిచారు, మాట్లాడారు. బహుశా మీరు కూడా దాన్ని కవర్ చేస్తుంటారు. మీరు జరుగుతుంది ఏంటంటే ఈ గవర్నెన్స్ ఆర్డర్లో 6వ తారీఖు వరకు మనకు ఎలక్షన్ కోడ్ ఉండేదండి. 6వ తారీఖు వరకు ఎలక్షన్ కోడ్ ఉండేసరికి ఏమైపోయిందంటే గవర్నమెంట్ ఏమీ నిర్ణయాలు తీసుకొని ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి లేదు. అది అయిపోయిన తర్వాత గవర్నమెంట్ ఇమీడియట్గా హోదాంతో ఒకటి చేస్తుంది. మనకు ఓవరాల్ చూస్తే గందరగోళం కనబడుతూ ఉంటుంది, కానీ గందరగోళం ఏమి ఉండదు. ఏ డిపార్ట్మెంట్ వైజ్గా ఏ విషయాన్ని చెక్ చేసి చూస్తూ ఉంటే ఆ పరిష్కారం అవుతూ పోతూ ఉంటుంది. అందుకోసం ఇందులో ఇప్పుడు వీళ్ళకు ఎట్లా తీసుకోవాలన్న దాని మీద సర్వే సంగీత మేడం, ఆమె ఐఏఎస్ ఆఫీసర్, ఆమెకు బాధ్యత ఇచ్చారు. ఆమె తన అసిస్టెంట్లో పెట్టుకొని రేయింగ్ బగలు దీని మీద వర్క్ చేస్తూ ఉన్నది. ఈ మంత్ ఎండింగ్ కల్లా, ఇప్పుడు మనం దాదాపుగా 14-15 తారీఖులో ఉన్నాం మనం, ఈ మంత్ ఎండింగ్ కల్లా వాటి మీద క్లారిటీ ఉంటుంది. గురుకుల సిస్టమ్ ఏదైతుందో అది సరే, ఏదేమైనా కూడా గురుకుల సిస్టమ్ అనేది పూర్తిగా ఎడ్యుకేషన్కి అది పూర్తిగా పరిష్కారం కాదు. ఎక్కువ హై స్కూళ్ళని డెవలప్ చేయాలి. గురుకుల సిస్టమ్ వచ్చినాక స్కూళ్ళు అన్నీ కూడా ఫినిష్ అయిపోయినాయి. హై స్కూల్ ఎవరు పట్టించుకోరు. ప్రైమరీ స్కూల్లో చదువుతున్నారు పిల్లలు, డ్రాప్ అవుట్స్ అవుతున్నారు. గురుకులలో అడ్మిషన్ దొరకని వాళ్ళు మిగిలిపోతున్నారు. గురుకుల ఎక్స్పెరిమెంట్ మంచిదే, నేను దాన్ని వ్యక్తిగతంగా ఆహ్వానిస్తాను. కానీ అది రూపాన్ని మార్చుకోవాలి. అది కామన్ స్కూల్ రూపంలో రావాలి, నెంబర్ 1. అట్లాగే అది అవకాశం ఉన్న వాళ్ళకు సెమీ రెసిడెన్షియల్ స్కూల్లో కూడా ఉండే ప్రయత్నం చేయాలి. ఆ దిశగా గవర్నమెంట్ ప్రయత్నం చేస్తుంది. ఒకటి మాత్రం చెప్తాను, త్వరలో ఎడ్యుకేషన్ కమిషన్కు ఒక గొప్ప వ్యక్తి కమిషనర్ రాబోతున్నాడు. ఆయన వచ్చినాక చాలా మార్పులు వస్తాయని మేము ఆశిస్తున్నాం. దీంట్లో ఇప్పుడు మీరు అన్నట్టుగా